హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఏంటంటే నేను డాడీతో ప్లాన్ చేస్తున్నా. ఏంటంటే డాడీ నేను హాస్టల్కి వెళ్ళను, ప్రైవేట్ స్కూల్కే వెళ్తా, అస్సలకి వద్దు డాడీ నేను ఉండను హాస్టల్లో, నా వల్ల అయితే 3 years చదువుకున్నా అని చెప్పేసి డాడీతో ప్లాన్ చేస్తా. డాడీ ఎట్లా రియాక్ట్ అవుతారో చూస్తే మా డాడీకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. డాడీని పిలిచి చెప్తా డాడీ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది. డాడీ డాడీ చెప్పండి. ఇట్లా ఒకసారి. నేనైతే హాస్టల్ పోనురా బాబోయ్. ఎందుకురా బాబు? నేను పోను. వాళ్ళిద్దరిని మా ఇంటికాడ ఉంచుకుంటే నన్నేమో హాస్టల్ పంపిస్తావు. నేను అస్సలు పోను, ముందే చెప్తున్నాను. సరే నేను చెప్పరాసి పని పెట్టి అస్సలకే వద్దు. హైటెక్ స్కూల్. ఏ స్కూలు? హైటెక్ స్కూల్. హైటెక్. మనం హైటెక్ కాదు కదా, లోటెక్ కదా. ప్లీజ్ డాడీ. అదే అంట కదా మనం లోటెక్. వద్దు వద్దు కాదు. ప్రైవేట్ స్కూల్ ఏం లేవు. ఇంత అక్క చదువుకోలేరా? అవ్వ ప్లీజ్ డాడీ. శ్రీని అక్క 5 years చదువుకుంది. అవ్వ నేను కూడా 3 సాయి అక్క 5 years 3 years చదువుకున్నా. ప్లీజ్ డాడీ. ఏముంది అవన్నీ ఏం లేవు. అవ్వ ప్లీజ్ హాస్టల్ పోవాల్సిందే. ప్లీజ్ ప్లీజ్ డాడీ. లేదు నువ్వు ఉంటే చెప్తున్నావు, హాస్టల్ పోవాల్సిందే నువ్వు. ప్లీజ్. శ్రీని దాకా ఎంత మంచిగా ఉంది చూసినావా? టాప్ 1 వచ్చింది. సాయి అక్క చూసినావా? టాప్ 2 వచ్చింది. నువ్వు మళ్ళా టాప్ 1 రావాలి. నేను టాప్ 1 వస్తా ప్లీజ్. మరి అవ్వ ప్లీజ్ డాడీ. మొత్తం చెప్పినా కదా. 3 years చదువుకున్నా డాడీ. ప్లీజ్ ప్లీజ్ డాడీ. ఇక అవన్నీ చెప్పక్కర్లేదు. టీచర్ ఫోన్ చేసి చెప్తాను. అవ్వ ప్లీజ్ ప్లీజ్ డాడీ. వద్దని చెప్పినా కదా. నేను మీ మేడం ఫోన్ చేసి చెప్తాను. నేను అవ్వ ప్లీజ్. మళ్ళీ పంపించాను అనుకో, మళ్ళీ రిటర్న్ పంపించమని చెప్తా. ఒరే అసలుకే వద్దు ప్లీజ్. మళ్ళా వద్దని చెప్తా. నేను ప్రైవేట్ స్కూల్కి పోతా డాడీ. ప్రైవేట్ స్కూల్ ఏం లేదు డాడీ. నేను అసలు పోను డాడీ. అసలు ఒక స్కూల్ అదే స్కూల్ కే పోతా అంటున్నా, మరి హైటెక్ స్కూల్ కి ఏమొద్దు. అబ్బా ప్లీజ్ వద్దని చెప్పినా కొడతా మరి చెప్తున్నా నేను. అబ్బా ప్లీజ్ ప్లీజ్ డాడీ నేను సతాయించదు. నువ్వు రేపు పోవాల్సిందే. రేపు నేను. అబ్బా ప్లీజ్ డాడీ ప్లీజ్ ప్లీజ్. అవన్నీ కథలు పడ నేను పోతున్నాను. మంది సతాయించదు నన్ను చెప్తున్నా. డాడీ అంత నన్ను ప్యాక్ చేస్తావా?